ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల అక్టోబర్ 25వ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యాలతో జీవిస్తారని నమ్మకం. ఈ నాగుల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ నాగుల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి, నాగపుట్టను ఎలా పూజించాలి, పుట్టను ఎలా పూజించాలి, పుట్టలో పాలు పోయలేని వారు ఏం చేయాలి, ఈ రోజున తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అక్టోబర్ 25వ తేదీన శనివారం నాడు నాగుల చవితి వచ్చింది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నాగుల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలి. కాబట్టి ఈ నాగుల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. చన్నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిది. అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మాన్ని కూడా విశేషంగా అలంకరించుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి. ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని దీపారాధన చేయాలి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ నాగుల చవితి నాడు ఎర్రటి పుష్పాలతో శివుని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించవచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరకు వెళ్ళండి. నాకు పుట్ట అందుబాటులో లేకపోతే ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు. ఇక పుట్ట దగ్గరకు వెళ్ళేవారు కొన్ని రకాల పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పసుపు, కుంకుమలు, ఎరుపు రంగు పుష్పాలు, అగరవత్తులు, కర్పూరం, అక్షంతలు, ఆవు నెయ్యి, మట్టి ప్రమిదలు, కొబ్బరికాయ, బియ్యం పిండి, అలాగే ఆవు పాలు. ఈ పూజ సామాగ్రిని సిద్ధం చేసుకోండి. ఇక నాగదేవతకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పును తయారు చేసుకోండి. అలాగే అరటి పండ్లను కూడా సిద్ధం చేసుకోండి. నాగపుట్టకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. కాళ్ళకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి యోగం సిద్ధిస్తుంది. పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా నాగదేవతలను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి. పుట్ట పైన పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించండి. అలాగే బియ్యం పిండిలో పంచదార పొడి కలిపి పుట్ట పైన చల్లండి. ఇలా చల్లడం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం. పుట్ట ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపాలు వెలిగించండి. పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగించాలి. దీపంలో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపారాధన చేయాలి. అలాగే నాగదేవతలకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడి నివేదించండి. ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పోయండి. పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతిలో అక్షింతలు పట్టుకొని పుట్ట చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలి. 3 ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత అక్షింతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకొని నాగపుట్టకు హారతిని సమర్పించండి. ఇక చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి నీటిని పుట్టపైన చల్లండి. పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయండి. అయితే మనలో చాలామంది నాగపుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు.
కానీ ఇలా అసలు చేయకండి. కోడిగుడ్డు సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టండి, అంతేకాని కోడిగుడ్డును పుట్టలో వేయకండి. ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికలన్నీ చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. పుట్టలో పాలు పోయలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించినా ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ నాగుల చవితి నాడు ఆడవారు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున నాగులతో పాటుగా శివుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. కటిక పేదరికం తొలగిపోయి ధనలాభం కలిసి రావాలంటే ఈ నాగుల చవితి నాడు ఓం నాగేంద్ర స్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. పుట్ట దగ్గర ఉన్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. ఇక సంతానం కోసం ఎదురు చూసే ఆడవారు నాగపుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్నును పొట్టకు రాసుకుంటే గర్భాశయ దోషాలు తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ నాగుల చవితి నాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా భూమిని దున్నడం, మట్టిని తవ్వడం అసలు చేయకూడదు. మరి ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం అలాగే చెట్లను నరకడం చేయకూడదు. ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు కత్తిపీటను మరియు కత్తులను ఉపయోగించకండి. కాబట్టి ఈ చవితి నాడు కత్తి పీటలో కూరగాయలు తరగకూడదు. కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేత్తో విరిచే కూరగాయలను వండుకోండి. ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడుగాయలను వండుకోవడం మంచిది. అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు. ఈ నాగుల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి. ఇనుప వస్తువులను ఉపయోగించకూడదు. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. విశేషంగా నాగుల చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. మీ కుటుంబం మొత్తానికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ నాగుల చవితి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలను వేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతల రక్షగా ఉంటారని నమ్మకం. ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదివితే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ నాగుల చవితి నాడు 12 రకాల నాగదేవతలను పూజించాలి. అయితే ప్రస్తుత రోజులో ఈ 12 నాగులను పూజించడం వీలు కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 12 నాగదేవతలను పేర్లను చదవాలి. ఆ నాగుల పేర్లు ఏమిటంటే అనంత, వాసుకి, శేష, కాళియ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, పద్మ, కద్రు, తక్షక, శంఖచూడ. ఈ 12 రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అలాంటి వారు 5 నాగ పడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకోండి. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది 100%. అలాగే ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గరకు వెళ్ళలేని వారు అలాగే దేవాలయాలకు వెళ్ళలేని వారు బియ్యం పిండితో జంట నాగుల రూపును తయారు చేసి ఆ నాగ పడగలను పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహాన్ని ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి.
అప్పుల సమస్యలు వెంటనే తీరిపోయి ఆకస్మిక ధన లాభాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. సో ఇదండి వాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి వాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.